ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం లూటీ చేసిన మాట వాస్తవం. మార్పు కావాలని, మార్పులో భాగంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలలు పూర్తి చేసుకొని 8వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నిటినీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అది ఇరిగేషన్ సెక్టర్ లో కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో వాటిని పునఃపరిశీలించి ఆ ఉన్న పనులను బ్యాలెన్స్ ని ఎలా చేయాలి అని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా ఈ ప్రాజెక్టులను అన్నిటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషే ఈ లింక్ కెనాల్ ఫలితం. సుమారు 8.7 కిలోమీటర్ల పొడవున్న ఈ లింక్ కెనాలు 1600 క్యూసెక్కుల డిశ్చార్జితో నాగార్జున సాగర్ ఏనుకూరు దగ్గర ఉన్న నాగార్జున సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కి అప్స్ట్రీమ్ సైడు ఆ పాత ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టు ఏదైతే 1,35,000 ఉందో ఈ 1,35,000 ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టుతో పాటు సుమారు తెలంగాణ రాష్ట్రంలోని 15 మండలాల్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటినీ పాత ఆయకట్టున మొత్తాన్ని సస్టైన్ చేసే కోసం ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టుని వాడుకలోకి ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావటానికి యుద్ధ ప్రాతిపదికన ఈనాడు ఈ లింక్ కాలువను చేపట్టడం జరిగింది. లింక్ కాలువలో స్థానికంగా వర్షాలు ఉన్న కారణం చేత కనీసం 2 వీలర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్ మీద సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ కెనాల్ మీద వచ్చి చూశాను. మధ్యలో వివిధ ప్రాంతాల్లో చూసుకుంటూ వచ్చాము. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో మధ్యలో ఒక గ్యాస్ పైపు లైన్ అబ్స్ట్రక్షన్ ఉంది, దాన్ని కూడా క్లియరెన్స్ తెచ్చారు. దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది హడావుడిగా కంప్లీట్ చేసేది కాదు. వాటితో పాటు అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి తప్పకుండా మొదటి విడతగా సీతారామ ప్రాజెక్టు అంటే గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ ఆయకట్టుకి 1,75,000 ఎకరాలు సాగులోకి తేయటానికి ఈనాడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని నిధులు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది గొప్ప తక్కువైనా మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పనులు కంప్లీట్ చేసి చిరకాల వాంఛ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరుకుందో ఆ కోరికని రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నదని మీ ద్వారా తెలియజేస్తున్నాను.